అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాణ్యం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది, గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం కొనసాగింది. ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశారు మంత్రితో కలిసి ఎమ్మెల్యే గౌరవ్ చేరతారెడ్డి. మనతో మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశారు, ఎన్ని కిలోమీటర్లకి పూర్తి కంప్లీట్ అయిపోయింది, ఎలా ఉన్నాయి రోడ్స్? నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేపురం వరకు రోడ్డు ఉంది, అది నేషనల్ హైవే రోడ్డు. దాన్ని మనకు నేషనల్ హైవే లిమిట్స్లో 100 ఫీట్ అని, అలాగే మన కార్పొరేషన్ లిమిట్స్లో 120 ఫీట్ అని ఉంది. దీనివల్ల ఇద్దరికీ సమన్వయం లేకపోవడం వల్ల ఆ రోడ్డు అట్లా ఆగిపోవడం జరిగింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. దానికి ఈ బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారే ఫోన్ చేసి ఖచ్చితంగా విజిట్ చేస్తాము, అది ఏంటి సమస్య ఉంది అంటే ఇప్పుడు నేషనల్ హైవే వాళ్ళతో, ఆర్ఎన్బి వాళ్ళతో, అలాగే కార్పొరేషన్ వాళ్ళతో ముగ్గురితో ముడిపడి ఉంది ఈ రోడ్డు. కాబట్టి దీనికి గతంలో కార్పొరేషన్ లిమిట్స్లో 120 ఫీట్ కాబట్టి ఇది నేషనల్ హైవే వాళ్ళు 100 ఫీట్ అని అప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం ఇది. వాళ్ళు ఏదో ఎక్కడో కూర్చొని ఇది 1 crore అయితే అయిపోతుంది అని చెప్తే అది గవర్నమెంట్కి పంపిస్తే దాదాపు 16 కోట్ల వరకు రావడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచి అది పని జరగడం లేదు. కాబట్టి దీన్ని ఏదో ఒక దానికి మీరు 120 ఫీట్కు చేసి, ఎందుకంటే ఇది అమరావతికి మన రాష్ట్ర రాజధాని అమరావతికి పోయే రోడ్డు కూడా నంద్యాల చెక్ పోస్ట్ నుంచి అట్లే అమరావతి కాబట్టి దీన్ని 120 ఫీట్గా చేయాలని మేము కోరడం జరిగింది. ఇప్పుడు దానిపైనే డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఇప్పుడు మనకి లిమిట్స్లో ఉన్నంత వరకు వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ల్యాండ్కి ఇచ్చేటట్లు దానికి ఏదైతే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అది స్ట్రక్చర్ ఉందో దానికి మాత్రము గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్ లెవెల్లో అయ్యేటట్లు దానికి దాదాపు 9 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇందాకే డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా చేయిస్తామని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు అందరి కోఆర్డినేషన్తో ఇది 120 ఫీట్గానే చేసి, ఎందుకంటే అక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రోజు ఏదో రకంగా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలోనే ఒక లేడీ కూడా అక్కడ స్కూటీ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా చేయాలని మేము కోరడం జరుగుతుంది. కాబట్టి 120 ఫీట్గానే చేయాలని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దీనికి ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. తప్పకుండా మేము చేయిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సఫా కాలేజీ వరకు అక్కడ కూడా గతంలో 2017లో శాంక్షన్ అయింది ఆ రోడ్డు. అప్పటి నుంచి అది కూడా ముందుకెళ్ళడం లేదు. దాన్ని కూడా డ్రైన్స్తో పాటు వర్క్ స్టార్ట్ చేయించి, ఎందుకంటే కర్నూలు అక్కడి నుంచి మనం నంద్యాల నుంచి వస్తే ఫస్ట్ స్టార్టింగ్ నుంచే అది ఉంది. కాబట్టి ఆ రోడ్డు కూడా చేయాలని కోరడం జరిగింది. రెండింటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం, తప్పకుండా చేయించే బాధ్యత మాది అని కూడా గౌరవ మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ చెయ్యాలని చెప్పి వాళ్ళకు చెప్పి ఈ రోడ్ను ముందుకెళ్ళేక చర్యలు తీసుకున్న మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాత రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంది, పునర్నిర్మాణంతో పాటు ప్యాచ్ వర్క్ జరుగుతుంది. కొత్త రోడ్ల నిర్మాణానికి మీ నియోజకవర్గంలో ఏమైనా డిపిఆర్స్ ఏమైనా పంపించాము. కొత్త రోడ్స్ కూడా శాంక్షన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ పాణ్యం మండలంలో 2 రోడ్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు కొత్తూరు రోడ్డు కూడా పాణ్యంలోనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ కొత్తూరు రోడ్డు కూడా రాబోతూ ఉంది. అలాగే ఇక్కడ బళ్ళారి రోడ్డు, మనము బళ్ళారి నుంచి సూరత్ వెళ్ళే రోడ్డు, అది కూడా మా పెద్దపాడు వరకు వచ్చింది. అక్కడ కొంచెం 100 మీటర్స్ వరకే మిగిలిపోయింది. ఆ రోడ్డు కూడా కావాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నన్నూరు నుంచి రామల్లకోట వరకు కూడా రోడ్డు కావాలని కోరాము. ఇది ఇప్పుడు ఎక్కడైతే గడివేముల నుంచి బ్రాహ్మణపల్లె వరకు అయింది, బ్రాహ్మణపల్లె నుంచి కూడా గని వరకు కూడా కావాలని అక్కడ రోడ్లు కూడా పెట్టాము. అన్ని రోడ్లు అవుతా ఉన్నాయి. ఈ రోడ్ల నిర్మాణం పూర్తిగా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలిగా మీరు మాట్లాడుతున్నారు, ఒత్తిడి చేసే పరిస్థితి? మేము తొందరగానే ఇప్పుడు శాంక్షన్ అయ్యి వస్తే ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, కొన్ని మిగతావి శాంక్షన్ కానివి కూడా త్వరలోనే కాబోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా తొందరలోనే ఈ ప్రభుత్వము
రోడ్లు వేయడానికి ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వకున్నా కానీ రోడ్లకి ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు ఆల్రెడీ 800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 650 కోట్లు కూడా మళ్ళీ రెండో విడతలో కూడా రాబోతూ ఉన్నాయి. అలాగే రోడ్స్ కూడా ఏవైతే రోడ్లు లేవో దానిలకు కూడా రోడ్లు కూడా శాంక్షన్ అవుతున్నాయి. మొత్తానికైతే పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త రోడ్ల నిర్మాణం ప్రతిపాదన పెంచడం, పాతవి ఏవైతే నిర్మాణ పనులు ఉన్నాయో అవి కూడా త్వరలో పూర్తి అయ్యేలాగా మంత్రితో మాట్లాడమని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.